ఇదిగోండి క్రాస్ కటింగ్ అండి. ఇలా బ్యాక్ పార్ట్ను ఇలా క్రాస్గా వేసుకోవాలండి. ఇలా క్రాస్గా వేసుకొని కింది సైడ్ వచ్చేసి 2 ఇంచులు ఫోల్డింగ్ చేయాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఇంకా బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అదే విధంగా సేమ్ మార్కింగ్ చేసేయండి. ఈ విధంగా సేమ్ మార్కింగ్ చేసేయండి. ఇదిగోండి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే తీసేయాలండి. ఇప్పుడైతే చూడండి ఇలా ఆది బ్లౌజ్ను ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ నెక్ అయితే మార్కింగ్ చేయాలండి. చూసారు కదా. ఇప్పుడైతే ఆది బ్లౌజ్ తీసేయాలండి. ఉక్సుల పట్టి దగ్గర షేప్ పట్టిని ఫోల్డింగ్ చేయాలండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చూడండి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు కిందికి ఈ విధంగా పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక 1/2 ఇంచు కిందికి మార్కింగ్ చేయాలండి. ఈ విధంగా మార్కింగ్ చేయాలండి. ఇప్పుడైతే మెయిన్ డాట్ చూద్దామండి. చూడండి మెయిన్ డాట్ వచ్చేసి ఈ విధంగా పట్టుకోవాలండి. మెయిన్ డాట్ పొడవుకు చూడడం కోసం ఇక్కడ నుంచి చూడండి ఒక 1/2 ఇంచు కిందికి అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి కొలుచుకోవాలండి. మెయిన్ డాట్ పొడవు ఇక్కడికి వస్తుందండి. ఓకేనా. ఈ విధంగా మనము షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా. ఇంకా ఇప్పుడైతే సైడ్ నాకుని ఒకసారి చూద్దామండి. చూడండి సైడ్ వచ్చేసి ఈ కుట్టు అనేది మనకు సంఖ దగ్గర ఉన్న కుట్టును ఈ మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచు కిందికి పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి షేప్ పట్టి దగ్గర ఇక్కడ కుట్టు ఉంటుంది కదండి. ఈ కుట్టు కన్నా ఒక 1/2 ఇంచు కిందికి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. చూసారు కదా. ఈ విధంగా ఇప్పుడు ఇలా మార్కింగ్ కలుపుకోవాలండి. చూసారు కదా. ఈ విధంగా చాలా సింపుల్గా మనము బ్లౌజ్ కటింగ్ అయితే చేసేయచ్చండి. చూసారు కదా. ఇప్పుడు కటింగ్ అయితే చేసేద్దామండి. అయితే చేసేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.